హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్. ఫ్రెండ్స్, ఏపీలో మరి గ్రూప్ 2 మెయిన్స్ రిజల్ట్ అనేవి ప్రకటించేశారు. అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా 1:2 నిష్పత్తుల అభ్యర్థులను సెలెక్ట్ చేసి ఆ లిస్టు కూడా వెబ్సైట్లో ఉంచడం జరిగింది. అయితే ఈ వీడియోలో నేను ముఖ్యంగా మీకు చెప్పాలనుకున్నటువంటి విషయం ఏంటంటే, సర్టిఫికేట్స్ ఏ సర్టిఫికేట్లు పట్టుకు వెళ్ళాలి, ఏ సర్టిఫికేట్లు తీసుకు వెరిఫికేషన్కి ఏ సర్టిఫికేట్లు పట్టుకెళ్ళాలి, గ్రూప్ 2 మెయిన్స్ సెలెక్ట్ అయిన అభ్యర్థులు ఏ సర్టిఫికేట్లు పట్టుకెళ్ళాలి అనేది చెప్పడం జరిగింది. అది ఇక్కడే ఇచ్చేశాడు. సర్టిఫికేట్లు మనం ఏం పట్టుకెళ్ళాలి, ఏ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి అనేది ఇక్కడ చూస్తే, ద క్యాండిడేట్స్ ప్రొవిజనల్లీ అడ్మిటెడ్ ఫర్ వెరిఫికేషన్ ఆఫ్ ద సర్టిఫికేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు ప్రొడ్యూస్ ద ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఎట్ ద టైమ్ ఆఫ్ వెరిఫికేషన్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఆన్ ద సేమ్ డే అని చెప్పేసి ఇచ్చాడు. అంటే సర్టిఫికేట్స్ అన్నీ కూడా ఒరిజినల్ పట్టుకెళ్ళాలి మీరు. ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఏ సర్టిఫికేట్స్ అంటే ఇక్కడ చూడండి, రిలేటింగ్ టు ఏజ్ ప్రూఫ్కి సంబంధించినవి, ప్రూఫ్ ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ అంటారు. సాధారణంగా 10th క్లాసు సర్టిఫికేట్ ఏజ్ ప్రూఫ్గా ఉపయోగపడుతుంది. క్వాలిఫికేషన్స్ అంటే మీరు అప్లికేషన్లో ఏవైతే క్వాలిఫికేషన్ మెన్షన్ చేశారో అంతవరకు దాని కింద ఉన్నవన్నీ పట్టుకెళ్ళాలి. ఫర్ ఎగ్జాంపుల్ డిగ్రీ అనుకున్నారు, డిగ్రీ అయితే 10th క్లాసు, ఇంటర్మీడియట్, తర్వాత డిగ్రీ, ఈ 3 పట్టుకెళ్ళాలి. అలాగే ఒకవేళ బీటెక్ చేశారనుకోండి, 10th, ఇంటర్, బీటెక్ తీసుకెళ్ళాలి. అలాగే ఒకవేళ పాలిటెక్నిక్ కూడా చేశారు, ఇంటర్ చేయకుండా 10th, పాలిటెక్నిక్, బీటెక్ చేశారు, ఆ 3 పట్టుకెళ్ళి. లేదా 10th, పాలిటెక్నిక్, డిగ్రీ ఏది చేస్తే అది మీ యొక్క డిగ్రీ సర్టిఫికేట్, డిగ్రీ మీ లాస్ట్ క్వాలిఫికేషన్, రీసెంట్ క్వాలిఫికేషన్ వరకు, ఫస్ట్ క్వాలిఫికేషన్ అంటే 10th దగ్గర నుంచి రీసెంట్ క్వాలిఫికేషన్ వరకు అన్నీ పట్టుకెళ్ళండి, ఒరిజినల్ పట్టుకెళ్ళండి. అందులో అవసరం లేని మీరు డిగ్రీ మెన్షన్ చేస్తే డిగ్రీ వరకు పట్టుకెళ్ళండి, ఏం ప్రాబ్లం లేదు. మధ్యలో చాలా చేసి ఉంటారు, అవన్నీ అవసరం లేదు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మనకి స్టడీ సర్టిఫికేట్స్ కంపల్సరీ 1 to 10th క్లాస్ స్టడీ సర్టిఫికేట్ ఖచ్చితంగా ఉండాలండి. స్టడీ సర్టిఫికేట్ నుంచి పీజీ వరకు మనకు స్టడీ సర్టిఫికేట్ అవసరం లేదు. మనకి మన క్యాండిడేచర్, మన లొకాలిటీ నిర్ణయించేది కూడా స్టడీ సర్టిఫికేటే. లోకల్ సర్టిఫికేట్ అన్నాడు కదా, ఇక్కడ ఉంటుంది అది. దానికి ఈ స్టడీ సర్టిఫికేట్ ఉపయోగపడుతుంది. స్టడీ సర్టిఫికేట్ మనం అక్కడ చదివామా లేదనేది ఒకటైతే, ఇంకొకటి స్టడీ సర్టిఫికేట్ అనేది మన లోకల్ క్యాండిడేచర్ని కూడా నిర్ణయిస్తుంది అనమాట. మనది ఏ లొకాలిటీ, మనది ఏ డిస్ట్రిక్ట్ అనేది 1 to 10th క్లాస్ లేదా 4th to 10th కంపల్సరీగా ఉండాలి సర్టిఫికేట్స్, స్టడీ సర్టిఫికేట్స్. ఓకే, 4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు మీ స్టడీస్ ఏవైనా 7 years లేదా 10 years కంటిన్యూగా మీరు ఒకసారి చదివి ఉంటే అది మీ లోకల్ అవుద్ది. నెక్స్ట్ ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ, మీ నేటివ్ డిస్ట్రిక్ట్ అనేది స్టడీ సర్టిఫికేట్లో డిస్ట్రై అవుద్ది. ఇంటిగ్రేటెడ్ సర్టిఫికేట్ అంటే ఏంటి, క్యాస్ట్ సర్టిఫికేట్. ఇన్ కేస్ ఆఫ్ రిజర్వ్డ్ క్యాండిడేట్స్ అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళు ఉంటారు, వాళ్ళ క్యాస్ట్ సర్టిఫికేట్ కంపల్సరీగా ఉండాలి. నెక్స్ట్ నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ ఉంటుంది. బీసీ అభ్యర్థుల్లో నాన్ క్రీమీ లేయర్ పరిధిలో ఉండేవాళ్ళు ఉంటారు, వాళ్ళకి నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ అవసరం. ఇదిగోండి, ఇన్కమ్ అండ్ అసెట్ సర్టిఫికేట్ ఫర్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఉన్నారు మనకి. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కూడా ఉంది కాబట్టి ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ కంపల్సరీగా ఇన్కమ్ సర్టిఫికేట్ అండ్ అసెట్ సర్టిఫికేట్ అంటే ఆదాయ ఆస్తుల సర్టిఫికేట్ అనేది మనకి ఇవ్వడం జరుగుద్ది. వాళ్ళు ఖచ్చితంగా ఆ సర్టిఫికేట్ తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది. వాళ్ళు ఖచ్చితంగా ఇన్కమ్ అండ్ అసెట్ సర్టిఫికేట్ అవసరం. వాళ్ళ తప్ప ఇంకెవరికి ఇన్కమ్ సర్టిఫికేట్ అవసరం లేదు. ఎస్సీ, ఎస్టీ, బీసీకి ఆల్రెడీ రిజర్వేషన్ సర్టిఫికేట్ ఉంటుంది, అది బీసీ సర్టిఫికేట్, ఎస్సీ, ఎస్టీ కమ్యూనిటీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటుంది, అది సరిపోద్ది. నెక్స్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ మిగిలిన వాళ్ళకి అవసరం, కానీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఇన్కమ్ సర్టిఫికేట్ అవసరం. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే మైగ్రేషన్ సర్టిఫికేట్ అండి. లోకల్ స్టేటస్ అంటాం, లోకల్ స్టేటస్ నిర్ణయించేటువంటి సర్టిఫికేట్. ఎవరైతే తెలంగాణ నుంచి ఆంధ్రాకి తరలి వచ్చారో వాళ్ళు ఈ మైగ్రేషన్ సర్టిఫికేట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇక స్పోర్ట్స్ అభ్యర్థులు పార్టిసిపేషన్ సర్టిఫికేట్, స్పోర్ట్స్లో పార్టిసిపేషన్ చేసి ఉంటారు కదా, ఆ సర్టిఫికేట్ కంపల్సరీగా తీసుకురావాల్సి ఉంటుంది స్పోర్ట్స్ కోట కావాలంటే. నెక్స్ట్ ఎక్స్ సర్వీస్ మెన్ అండ్ పీబీడీ సర్టిఫికేట్ ఇన్ కేస్ ఆఫ్ డిజేబుల్డ్ క్యాండిడేట్స్. ఫిజికల్లీ డిసేబుల్డ్ క్యాండిడేట్స్ ఉంటారు, పిహెచ్సి క్యాండిడేట్స్, వాళ్ళు ఖచ్చితంగా తమ యొక్క పిహెచ్ సర్టిఫికేట్ ఖచ్చితంగా పట్టుకెళ్ళాలి. ఫిజికల్లీ హ్యాండిక్యాప్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో అది పట్టుకుని ఖచ్చితంగా వెళ్ళాలి. ఈ సర్టిఫికేట్స్ కంపల్సరీగా మీరు తీసుకెళ్ళాలి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.